ఓం శ్రీ మాత్రే నమః. త్రిపురుని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరి దేవి అధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రలో అక్షర్మాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మన మానసిక బాధలు తొలగిపోతాయి, నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. షోడశ విధాయకు ఈ దేవత అధిష్టానం దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. కాకినాడ రామారావుపేట ప్రాంతంలో బాల త్రిపుర సుందరి దేవి కొలువై ఉన్నారు. ఈ తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు, వారి తత్వం కూడా అటువంటిది. బాల త్రిపుర సుందరి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా మనకు కనిపిస్తుంది. భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు. వీళ్ళందరూ అవిద్య వర్తకులకి సంకేతము. బాల త్రిపుర సుందరి దేవి హంసలచే లాగుపడుతున్న కన్యక అనే రథంపై వచ్చి 30 మంది భండాసుర పుత్రుల్ని సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కారు. ఎందుకు పూర్వము యుద్ధాల్లో ఇంద్రాది దేవతలకు గడగడలాడించిన వాళ్ళు. అంత భయంకరమైన వాళ్ళని ఆమె కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది. బాలగా కనబడుతున్న శక్తికి ఏమీ తక్కువ ఏం కాదు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. త్రిపురేశే చ విద్మహే కామేశ్వరాయ చ ధీమహి తన్నో బాల ప్రచోదయాత్. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది, ధనాదాయాన్ని పెంచుతుంది, ఆయుష్ని వృద్ధి చేస్తుంది, ఆరోగ్య బలాన్ని ఇస్తుంది. కాకినాడ శ్రీ బాల త్రిపుర సుందరి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఆశ్వీజం, శ్రావణం, కార్తీక మాసాల్లో అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. సామూహిక వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన, దీపారాధనలు ఇక్కడ ప్రత్యేకత. నవరాత్రుల్లో అమ్మవారు విలంబుల అవతారం, ఉయ్యాల అవతారం, సింహారోహణ అవతారం, కాళికాదేవి అవతారం, త్రిపుర సుందరి అవతారం మరియు అలా 9 అవతారాల్లో మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకుందాం. అమ్మవారి కరుణా కటాక్షాన్ని పొందుదాం. ఓం శ్రీ మాత్రే నమః.